సాధారణంగా మనం ఎంప్లాయీ బర్న్‌ఔట్ గురించి మాట్లాడుతూ ఉంటాం. ఆ విషయాల్ని డీల్ చేసేది కూడా హెచ్ఆర్‌లే అవుతారు. కానీ మీకు తెలుసా? హెచ్ఆర్స్‌కి కూడా బర్న్‌ఔట్ సిట్యుయేషన్ ఉంది. ఎందుకంటే హెచ్ఆర్‌లు అనేవాళ్ళు కేవలం రిక్రూట్‌మెంట్ మాత్రమే చూడరు. హెచ్ఆర్‌లు ఎంప్లాయీ ఆన్‌బోర్డింగ్ చూస్తారు. మేనేజ్మెంట్ ప్రెషర్‌ని చూస్తారు. అలాగే ఎంప్లాయీ ఎగ్జిట్ ఫార్మాలిటీస్ చూస్తారు. గ్రీవెన్సెస్ హ్యాండిల్ చేస్తారు. పేరోల్‌కి సంబంధించిన ఇష్యూస్‌ని రిజాల్వ్ చేస్తారు. ఆన్ ద ఫ్లోర్ జరిగే రకరకాల విషయాల్లో వాళ్ళు వాళ్ళ పాత్రని పోషిస్తూనే ఉంటారు. ఇలా రోజంతా కూడా తనని తను చాలా స్ట్రాంగ్‌గా నిలబెట్టుకుంటూ, జనం అందరికీ కూడా తనని తను ప్రొఫెషనల్‌గా కండక్ట్ చేస్తూ, తనలోని ఎమోషన్స్ గాని, లేదంటే తనలోని ఔట్ బ్రేక్‌ని గాని ఎవరికీ తెలియకుండానే మేనేజ్ చేసుకుంటూ వాళ్ళు మిగిలిన ఎంప్లాయీస్‌కి సపోర్టివ్‌గా అలాగే ఒక స్ట్రాంగ్ పిల్లర్‌గా నిలబడగలగాలి. అదే జనరల్‌గా మేనేజ్మెంట్స్ అందరి నుంచి కూడా హెచ్ఆర్ నుంచి ఉండే ఎక్స్‌పెక్టేషన్ అన్నమాట. సో, దానివల్ల హెచ్ఆర్‌లెప్పుడు కూడా వాళ్ళని వాళ్ళు ప్రొఫెషనలిస్టిక్‌గా వాళ్ళని క్యారీ చేసుకోవడం కోసం వాళ్ళు ఎవరికీ కూడా తనలో జరిగే అంతర్మథనాన్ని బయట పడనివ్వరన్నమాట. ఈ సాడెస్ట్ ట్రూత్ తెలిసిన తర్వాత కూడా హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ అనే ఒక జాబ్ చాలా ఈజీగా ఉంటుంది అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇందులో మనందరం గ్రహించవలసిన విషయం ఏంటంటే, వాళ్ళు హ్యూమన్ ఎమోషన్స్ తోటి రోజంతా డీల్ చేస్తూ ఉండాలి. అంటే ఒక ఎంప్లాయీ ఈరోజు ఉద్యోగాన్ని రిజైన్ చేసి వెళ్ళిపోతాడు. అలాంటి రోజున ఆ ఎంప్లాయీ మైండ్ సెట్ ఎలాగైతే ఉంటుందో, ఆ నెగటివిటీ కావచ్చు, పాజిటివిటీ కావచ్చు, ఏదైతే అది దాన్ని హెచ్ఆర్‌లు హ్యాండిల్ చేయాలి. అలాగే ఒక టీమ్‌లో ఇద్దరు వ్యక్తుల మధ్య చిన్న కాన్ఫ్లిక్ట్ తలెత్తింది. ఆ కాన్ఫ్లిక్ట్‌ని కూడా ఈ హెచ్ఆర్ అనేవాళ్ళు కొన్నిసార్లు గ్రీవెన్సెస్ దాకా తీసుకెళ్లకుండా ఎస్కలేట్ చేయకుండా అక్కడికక్కడే రిజాల్వ్ చేయడానికి ప్రయత్నించాల్సిన అవసరం ఉంటుంది. ఒక ఎంప్లాయీని కొత్తగా జాయిన్ చేసుకుంటారు. ఆ ఎంప్లాయీ ఈ రోల్‌కి సూటబుల్ అవునా? కాదా? అయిన తర్వాత స్టార్ట్ చేసిన తర్వాత ఆ ఎంప్లాయీ దానికి తగ్గట్టుగా పని చేస్తున్నాడా? లేదా? అని చూడాల్సుంటుంది. అలాగే మేనేజ్మెంట్ నుంచి కూడా చాలా రకాల ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. బడ్జెట్స్ ఉంటాయి. అలాగే మనం చేస్తున్న పనులన్నిటికి సంబంధించిన అవుట్‌పుట్, ఆర్‌ఓఐ కాలిక్యులేషన్ ఇలా రకరకాల విషయాలు హెచ్ఆర్ డీల్ చేస్తూ ఉంటారు. సో, దీంట్లో ఎక్కువగా హ్యూమన్ ఎమోషన్ అనేది కలిపి ఉంటుందన్నమాట. సో, ఇలాంటి హ్యూమన్ ఎమోషన్స్ తోటి ఎవరైతే క్లోజ్‌గా పనిచేస్తూ ఉంటారో, అలాంటి వాళ్ళకి గనక సరైన సైకలాజికల్ సపోర్ట్ గాని, అప్రిషియేషన్ గాని, తగిన రిమార్క్ లేదా తగిన గుర్తింపు లేకపోతే గనక హెచ్ఆర్‌లు కూడా సైలెంట్‌గా సఫర్ అవుతూనే ఉంటారు. ఇన్ని రకాల హ్యూమన్ ఎమోషన్స్‌ని డీల్ చేయడం ఒక ఎత్తైతే, ఈ నెలలో మనం అగ్రెసివ్‌గా హైరింగ్ చేసి ఒక 10 మంది ఎంప్లాయీస్‌ని, 50 మంది ఎంప్లాయీస్‌ని, 100 మంది ఎంప్లాయీస్‌ని గనక మనం హైర్ చేసుకున్నాం అనుకోండి. నెక్స్ట్ మంత్ మనం లే ఆఫ్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో, ఆ లే ఆఫ్ అప్పుడు ఎంప్లాయీస్ ఎలా బిహేవ్ చేస్తారు? ఆ ఎంప్లాయీస్ యొక్క బిహేవియర్‌లో గాని, వాళ్ళ ట్రీట్‌మెంట్‌లో గాని వచ్చే ఆ నెగటివిటీని ఎలా తట్టుకొని నిలబడాలి అనేది కూడా హెచ్ఆర్స్ దగ్గర నిత్యం ఉండే ఒక ఛాలెంజ్. క్రిటికల్ కమ్యూనికేషన్స్ కొత్త రూల్స్ పెట్టాము, కొత్త పాలిసీస్ పెట్టాము. లేదంటే ఈ నెలలో సాలరీ మనం లేట్‌గా ఇస్తాము. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆర్గనైజేషన్ ఒడిదుడుకుల్లో ఉన్న సందర్భాల్లో క్రిటికల్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఆ కమ్యూనికేషన్స్ చేసేవాళ్ళు కూడా హెచ్ఆర్‌లే అవుతారు. సో, ఇలా ఎన్నో రకాల సందర్భాలలో అఫీషియల్ ఫేస్ ఆఫ్ ఆర్గనైజేషన్ హెచ్ఆర్‌గా ఉంటారనమాట. సో, అలా ఉన్నప్పుడు తనని తను ఎప్పుడైనా సరే హుందాగా మాత్రమే చూపించాలి. ధైర్యవంతుడిగా మాత్రమే చూపించాలి. తనకి ఎలాంటి కష్టాలు లేనట్టుగాను, తను ఎటువంటి ప్రెషర్‌కి గురవ్వకుండా ఉన్నట్టుగాను చూపించాలి. అంటే లోపల ఏం జరుగుతున్నా పైకి మాత్రం చాలా అద్భుతంగా ఉన్నట్టుగానే ఉండాలనమాట. ఇలా తనని తను కండక్ట్ చేసుకుంటూ లోపలే నలిగిపోతున్న వ్యక్తులు బర్న్‌ఔట్‌కి మాత్రమే గురయ్యే ఛాన్సెస్ ఎక్కువవుతాయి. సో, ఇలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఈరోజు మార్కెట్‌లో ఉండడం వల్ల హెచ్ఆర్‌ల మీద మనకు తెలియకుండానే చాలా ఎక్కువ ఒత్తిడి పడడము, దానివల్ల వాళ్ళు కూడా బర్న్‌ఔట్ సిట్యుయేషన్స్‌కి వెళ్ళడం అనేది చాలా ఎక్కువగా వినిపిస్తున్న విషయం. ఇలాంటి బర్న్‌ఔట్ సిట్యుయేషన్స్ ఏ హెచ్ఆర్స్ అయితే ఫేస్ చేస్తున్నారో, వాళ్ళందరికీ కూడా జరిగేది ఏంటి అనంటే స్లీప్‌లెస్ నైట్స్, తర్వాత ప్రెషర్ పెరగడము, రకరకాల హెల్త్ ఎయిల్మెంట్స్ రావడము, సైకలాజికల్‌గా వీక్‌గా తయారవ్వడము, సెల్ఫ్ డౌట్ క్రియేట్ అవ్వడము. కొన్నాళ్ళు పోతే ఏంటంటే తను చేసే ఉద్యోగం మీద సరైన అవగాహన గాని, నమ్మకం గాని, ఇష్టం గాని కోల్పోవడము. ఇలాంటివన్నీ కూడా మనం చూడొచ్చు. సో, వీటన్నింటికి ఇప్పుడు ఒక చెక్ పెట్టి ఇమ్మీడియేట్‌గా మార్చేయగలమా అంటే అంత ఈజీ అయితే కాదు. కానీ గుర్తించవలసిన విషయం ఏంటంటే మిగిలిన రోల్స్‌లో పనిచేసే ఎంప్లాయీస్‌కి ఎంత రికగ్నిషన్ అండ్ రివార్డ్ సిస్టమ్ అవసరమో, హెచ్ఆర్‌లకి కూడా వాళ్ళు చేసే పనికి సంబంధించిన రికగ్నిషన్ గాని, రివార్డ్స్ గాని,
వాళ్ళకి సంబంధించిన సరైన సానుభూతి చూపించడం గానీ, ఎంపథీ చూపించడం గానీ, వాళ్ళకి అవసరమైనప్పుడు సైకలాజికల్‌గా కూడా సపోర్ట్‌నివ్వడం గానీ, ఇలాంటివన్నీ ఆర్గనైజేషన్స్ తరఫు నుంచి చెయ్యవలసిన అవసరం ఆర్గనైజేషన్స్‌కి ఎంతైనా ఉంది. ఎందుకంటే, ఇంతమంది ఎంప్లాయీస్‌కి ఎమోషనల్ సపోర్ట్‌గా నిలబడే హెచ్ఆర్స్‌కి ఎమోషనల్ సపోర్ట్ లేకపోవడం వల్ల బర్న్‌ఔట్‌కి గురవ్వడం కంటే దురదృష్టకరమైన విషయం మరొకటుండదు. కాబట్టి ఒకవేళ మీరు గనక హెచ్ఆర్‌గా వర్క్ చేస్తూ బర్న్‌ఔట్ సిట్యుయేషన్‌ని ఫేస్ చేస్తుంటే గనక అది గిల్ట్ ఫీల్ అవ్వాల్సిన విషయం మాత్రం కాదు. ఒకవేళ మీకు బాధగా అనిపిస్తే బాధపడండి. ఏం పర్వాలేదు. బట్ లెట్ దట్ పెయిన్ గో ఔట్. వెంట్ ఇట్ ఔట్ టు సంబడీ సో థట్ యూ విల్ ఫీల్ రిలాక్స్డ్ అండ్ రిలీవ్డ్ ఫ్రమ్ ద పెయిన్. ఇలాంటి ఒక ప్రాక్టీస్ చేయడం వల్ల మీలోని ఆ బర్న్‌ఔట్ కండిషన్‌ని బయటికి తోసేసి, మీరు మిగిలిన వాళ్ళకి ఎలాంటి అండనైతే ఇవ్వగలరో, అలాంటి ఒక అండ మీకు మీరు కూడా ఇవ్వగలుగుతారు. సో, బర్న్‌ఔట్ అనేది మిగిలిన ఎంప్లాయీస్‌కి మాత్రమే కాదు, హెచ్ఆర్స్‌కి కూడా ఉంటుంది. దాన్ని ధైర్యంగా ఎదుర్కోవడం, దాన్ని ఓవర్‌కమ్ చేయడం అనేది ఒక మంచి ప్రాక్టీస్‌గా తీసుకురావడం చాలా అవసరం. థాంక్ యూ.